హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మష్రూమ్ బిర్యానీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను వేసుకోవాలి. మీరు మనం ఇంట్లో వండుకునే బియ్యంతో కూడా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల మష్రూమ్స్ని 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలుకలు, అనాస పువ్వు 1, జాపత్రి, మరాఠీ మొగ్గ 1, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, పొడవుగా కట్ చేసుకుని 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఇలా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అరకట్ట పుదీనా తరుగు, అరకట్ట కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మసాలా అంతా ఈ విధంగా వేగిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మష్రూమ్స్ కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఎగురుతున్నప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ బిర్యానీని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత మష్రూమ్ బిర్యానీ ఫంక్షన్ స్టైల్లో మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ఏదైనా మసాలా గ్రేవీతో కానీ పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.